మన దేశంలో యువత ఉద్యోగాలు లేక కొంతమంది, తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది, ఈ జల్సాల కోసం కొంతమంది, ఈ డబ్బు సంపాదించాలని బెట్టింగ్ యాపుల ద్వారా అనేక మందైతే సర్వనాశనం అయిపోతున్నారు. బెట్టింగ్ యాపుల ద్వారా డబ్బు సంపాదించాలని అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కడుతున్నారు. కొంతమంది క్రికెట్ బెట్టింగ్‌లు, మరి కొంతమంది ఇంకొక బెట్టింగ్‌లు. అలాగే కొన్ని యాప్స్ ఉన్నాయి. డబ్బులు లోన్ తీసుకునే యాప్స్. ఇలా అనేక రకాలుగా ఆ యాప్స్ ద్వారా లోన్ తీసుకొని ఈ బెట్టింగుల్లో పెడుతున్నారు. ఇలా డబ్బులు ఈ బెట్టింగుల్లో పోయి ఆత్మహత్యలు చేసుకునేవారు కొంతమందున్నారు. ఆత్మన్యూనత భావానికి లోనైన వారు కొంతమందున్నారు. మానసిక క్షోభకు గురైనటువంటి వారు కొంతమందున్నారు. ఇలా జీవితాలని యువతంతా నాశనం చేసుకుంటుంది. అయినా సరే ఎవరికీ పట్టడం లేదు. అసలు ప్రభుత్వాలే వీటిని అరికట్టాలంటే ఈ బుకీలు వెనక ప్రభుత్వాలే ఉన్నాయంటే ఇంకేంటి పరిస్థితి? ఇంకెవరు మనల్ని రక్షిస్తారు? అనేక మంది యూట్యూబ్‌లో పేరు సంపాదించినోళ్ళు, ఇన్‌స్టాలో పేరు సంపాదించినోళ్ళు ఈ యొక్క ఆహ్, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా లోపాయికారంగా కోట్లు, లక్షలు సంపాదిస్తున్నారు. ఇటువైపేమో యువత చనిపోతూ ఉన్నారు. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో అర్థం కాలేదు. ఇప్పుడు పెదవాల్తేరులో దొరికినటువంటి రవికుమార్ అనే ఒక బుకీ విషయంకొస్తే ఆయన చెప్పిన నిజాలు వింటే షాక్ అయిపోతాం. ఎందుకంటే వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులే ఉన్నారట. మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ బుకీలందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కండువా కప్పుకున్నారంట. ఈ తెలుగుదేశం అంటే వీళ్ళు మళ్ళీ ఓడిపోయి వైసీపీ వస్తే మళ్ళీ వాళ్ళ పార్టీ కండువా కప్పుకుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ, అలాగే పోలీసులు, మిగతా నాయకులు అందరికీ వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. అందరినీ వీళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఎంతమంది పిల్లల ప్రాణాలు పోయినా ఎవ్వడికీ అవసరం లేదు. ఈ పోలీసులు తీసినటువంటి ఎంక్వైరీలో సంబంధించినటువంటి ఈ బుకీలే దొరికారు ఇప్పుడు వైజాగ్ పెదవాల్తేరులో. వీళ్ళందరూ కూడా నలుగురున్నారు. ఈ నలుగురు కూడా రాష్ట్రం మొత్తం మీద దాదాపు కొన్ని వందల మంది వీళ్ళకి ట్రాన్సాక్షన్‌లు జరుగుతుంటాయి బెట్టింగ్ యాపుల్లో. వీళ్ళనైతే ఇప్పుడు అరికట్టడానికి ప్రభుత్వాలే ముందుకు రావాలి. కానీ ప్రభుత్వాలు ఇలాంటి పనులకి సహకరిస్తుంటే మరి ఎవరిని ఆశ్రయించాలి బాధితులు? కాబట్టి కనీసం ఈ ఇన్‌ఫ్లుయర్‌లు అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పటినుంచైనా పట్టించుకొని ఆ యాప్స్‌ని ప్రమోట్ చేయకుండా, అలాగే ప్రభుత్వాలు కూడా ఈ బుకీలకి సరైనటువంటి శిక్ష వేస్తే కొంతమంది జీవితాలైనా బాగుపడే అవకాశాలైతే ఉంటాయి.